నమస్తే అండి రాజేష్ గారు వైఎస్ఆర్సీపీలో కొంతమంది నేతలు వాళ్ళు ఏం మాట్లాడతారో ఆ నాలుకకు అడ్డు అదుపు ఉండదు అని ప్రతిపక్షాలు కావచ్చు ప్రజల నుంచి కావచ్చు బాహాటంగా ఎదురవుతున్న పెద్ద విమర్శ అది. కొడాలి నాని గారు మొన్న మళ్ళీ అదే నోటికి పదును పెట్టారు. ఏబిఎన్ రాధాకృష్ణ లేకపోతే రామోజీరావు వాళ్ళెవరు, వీడంతా, వీడి బతికెంత అంటే మనం మీడియాలో ఉచ్చరించకూడని వ్యాఖ్యలు ఉచ్చరిస్తూ ఉంటారు. మీరేం చెప్తారు ఈ వ్యాఖ్యల పట్ల? ఇప్పుడు మనకి గతంలో గ్రామాల్లో కొన్ని ఎద్దుల్ని అమ్మవారికి బలి ఇవ్వడం కోసం అని చెప్పని వదిలేస్తారు. అచ్చోసిన ఆంబోతు అంటారు. అది ఎవరి పొలాల్లో పడినా దాన్ని కొట్టరు, ఎవరి దొడ్లోకి వచ్చినా కానీ దాని మీద చెయ్యేసి తోలరు. అది దాని ఇష్టారీతిన చెలరేగిపోతూ ఉంటుంది గ్రామంలో. ఆంబోతులాగా ఈ కొడాలి నానిని సమాజం మీదకి వదిలిపెట్టారు. అతను 4వసారి ఎన్నికైన శాసనసభ్యుడు. దాదాపుగా 2004 నుంచి ఇప్పుడు 2023 సంవత్సరం 19 సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా కొనసాగుతూ ఉన్న గౌరవ చట్టసభకి ఎన్నికైన శాసనసభ్యుడిగా అతని భాష ఒకసారి పరిశీలించి చూసుకుంటే ఇవాళ రామోజీరావు గారినో రాధాకృష్ణ గారినో కాదు, అమరావతి రైతులను అట్లానే విమర్శ చేశాడు. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, భువనేశ్వర్ గారిని అట్లాగే విమర్శ చేశాడు. బాలకృష్ణ గారిని అట్లాగే విమర్శ చేశాడు. పవన్ కళ్యాణ్ గారిని అట్లాగే విమర్శ చేశాడు. అంటే అతను ఏదో విమర్శ చేయడానికి పెట్టి పుట్టినట్టుగా, అతనికి ఆ ఎండార్స్మెంట్ ప్రభుత్వం వైపు ఇచ్చినట్టుగా, నీ ఇష్టారీతి నువ్వు చెలరేగిపో, నువ్వు ఎంతగా చెలరేగిపోతే నీకు మా వైపు నాకు అంత బ్లెస్సింగ్స్ ఉన్నాయి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పట్టాభి ఒక ప్రెస్ మీట్లో ఒక చిన్న మాట తూలాడు అని చెప్పని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడిని కూడా సమర్థించుకున్నారు. పట్టాభి ఇంటి మీద చేసిన దాడిని, పట్టాభి ఇంట్లో ఫర్నిచర్తో సహా ధ్వంసం చేసిన తీరుని కూడా మనం చూసాం. అదే సందర్భంలో తలుపులు బద్దలు కొట్టి పట్టాభిని తీసుకెళ్లి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టింది కూడా చూసాం మనం. మరి అటువంటప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు, అది ఒక కొడాలి నానికి పరిమితం కాలేదు. కొడాలి నాని ఎట్లయినా మాట్లాడుతున్నాడు. కాకపోతే ఇంతటి అసభ్య పదాలు వాడలేదు. కానీ అంబటి రాంబాబు గారు అట్లాగే మాట్లాడుతుంటారు, జోగి రమేష్ అట్లయినా మాట్లాడుతుంటాడు, తెలుగుదేశంలో గెలిచి వాళ్ళ వైసీపీలో కొనసాగుతున్న వల్లభనేని వంశీ అట్లయినా మాట్లాడుతున్నాడు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి అయితే అది పరాకాష్ట. ఇట్లా వైసీపీ పార్టీలో కీలక స్థానాల్లో ఉన్న పార్లమెంటరీ పార్టీ నాయకుడు కన్నా విజయసాయిరెడ్డి ట్వీట్లో వాడే భాష చూస్తే జుగుత్సాకరంగా ఉంటుంది. ఉన్నత విద్యావంతుడు ఇతనైనా ఇటువంటి భాష ప్రయోగిస్తుంది అని చెప్పని స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తెలుగుదేశం పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని, మీడియా సంస్థను కలిపి దొంగల ముఠాగా అభివర్ణించడం, దుష్ట చతుష్టంగా అభివర్ణించడం, దోచుకోవటం, దాచుకోవటం, తినుకోవటమే వీళ్ళ ఎజెండా అని చెప్పని చెప్తూ ఉంటాం. ఇవన్నీ చూసిన తర్వాత అన్నిటి అంటే ప్రజలకు కూడా అర్థమవుతున్నది ఏంటి అంటే వైసీపీ పార్టీ ఎందుకు ఇంత ఫ్రస్ట్రేట్ అవుతుంది, ఎందుకు ఇంత పరిదాడి మాట్లాడుతున్నారు, ఎందుకు ఇట్లా వ్యక్తిత్వ హనాలకు పాల్పడుతూ ఉన్నారు, ఎందుకు సంస్కారహీనంగా అంటే స్థాయి తగ్గించుకొని ఈ విధమైన ప్రవర్తిస్తున్నారు అన్నప్పుడు వాళ్ళ కాళ్ళ కింద భూమి కంపిస్తున్నది వాళ్ళకి అర్థమవుతూ ఉంది. ప్రజల నుంచి వాళ్ళు దూరంగా జరుగుతున్నది, వాళ్ళకి కూడా ప్రజలు దూరం అవుతున్నది వాళ్ళు గమనించుకుంటున్నారు. ఆ వాస్తవ పరిస్థితి కళ్ళ ముందుకు వస్తుంది. కాబట్టి తాము 30 సంవత్సరాలు అధికారంలో ఉంటామని చెప్పి ఆశపడ్డ దగ్గర ఇవాళ 30 సంవత్సరాలు కాదు కదా, కేవలం 3.5 సంవత్సరాలు గడిచేటప్పటికే ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లోకి వెళ్తే ఎంతటి స్పందన దొరుకుతూ ఉంటుంది. తాము స్వయంగా అధికార హోదాలో ముఖ్యమంత్రి గారి సభలకి బలవంతాన తరలించినా కూడా ఆ ప్రజలు ఎంతగా గోడలు దూకి పారిపోతూ ఉన్నారు. ఆ సభా వేదికల చుట్టూ కందకాలు దూవిచ్చినా కూడా ప్రజలు నిలవకుండా వెళ్ళిపోతున్న తీరు, ఇవన్నీ చూసినప్పుడు తమ ఆశలు అడియాసలు కాబోతున్నాయి అని చెప్పని సుదీర్ఘకాలం అధికారం కొనసాగడం సంగతి దేవుడు ఎరుగు. ఈ 5 సంవత్సరాల కాలంలోనే ప్రజల నుంచి ఇంతగా దూరం అయిపోయాం మనం. ప్రజలు మన పట్ల ఎంతటి ఏవగింపుతో ఉన్నారు. ఏ నాయకుడిని అయితే నమ్మి ఒక ఛాన్స్ ప్రజలు కట్టబెట్టారో ఆ నాయకుడు పరిపాలన దక్షత ఎంత, ఆయనకి గతంలో ఇచ్చిన ఎలివేషన్ ఏంటి, ఇవాళ వాస్తవరూపంగా ఆయన పరిపాలన తీరేట్లా ఉంది, ఆయన పాలనా హయాంలో మన జీవితాల మీద ఎటువంటి ప్రభావం కనిపిస్తుంది అనేది ప్రజలు వాళ్ళకి రియలైజ్ అవుతున్న దగ్గర ఆ రియలైజేషన్ తట్టుకోలేని పరిస్థితిలో ఒక ఫ్రస్ట్రేషన్లో ఇట్లాంటి అచ్చోసిన ఆంబోతుల్ని సమాజం మీదకి వదిలి ఇష్టారీతిన దోషణ చేయమని చెప్పని ఎంటర్టైన్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు ఇవన్నీ గమనించుకుంటూనే ఉన్నారు. నాని ఏం మాట్లాడుతున్నాడు, ఒకప్పుడు ఏంటంటే ప్రజల్లో కొంతమంది సైకో ఫ్యాన్సీ ఉంటారు. వాళ్ళు ఎంతగా రెచ్చిపోయి మాట్లాడితే అంతగా వాళ్ళ పట్ల ఆరాధన భావం పెంచుకునే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. కానీ మెజారిటీ ప్రజలు ఇటువంటి వాటిని ఏవగించుకుంటారు. వాస్తవ పరిస్థితి ఏంటి, ఎటువంటి వైఖరి వీళ్ళు అవలంబించుకుంటున్నారు అనేది ప్రజలు నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు. ఇటువంటి వైఖరి ప్రదర్శించే వాళ్ళ దగ్గర ఆ రోజు ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేయకపోవచ్చు, వాళ్ళ నిరసన కూడా తెలియజేయకపోవచ్చు. వాళ్ళ అభిప్రాయాన్ని బయట తెలియజేసిన పక్షంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి నిర్బంధాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రభుత్వాలు ప్రజలకు అందించే పథకాల విషయంలో ఎంతటి వివక్ష ప్రదర్శిస్తూ ఉన్నారు, ఎంతటి కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తూ ఉన్నారు అనేది తెలిసిన ప్రజలు ఆ రోజు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేయరు. ఎందుకంటే వ్యవస్థలు మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నాయి. వాలంటీర్ల దగ్గర నుంచి పోలీసు
పోలీసు వ్యవస్థ దాకా ప్రతి ఒక్కరిని ఏ సందర్భాల్లో ప్రజల మీద నిర్బంధాలకు ఏ విధంగా ప్రయోగిస్తున్నారనేది కనిపిస్తున్న దగ్గర ప్రజలు కూడా ప్రతి సందర్భం వాళ్ళ భావ ప్రకటన చేయరు. కానీ ఒక సందర్భం అనేది వస్తుంది. అది వచ్చిన రోజు ఇటువంటి నానీలకి ఏం సమాధానం చెప్పాలి, ఇటువంటి జోగి రమేష్లకి ఏం సమాధానం చెప్పాలి, ఇటువంటి ద్వారంపూడి లాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలనేది ప్రజలకు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరుతారు. పార్టీని కాపాడుకోవాల్సిన ప్రతినిధులే ఏది పడితే అది మాట్లాడడం, ప్రజలకి వినడానికి ఇష్టపడట్లేదు, ఏవగించుకుంటున్నారు. అలాంటి భాషల మీద ఎందుకు కట్టడి చేయడం లేదు? ఇక్కడ ఒకటి ఏంటంటే ఒక రెక్లెస్నెస్ వచ్చేసింది వాళ్ళకి. మేము అధికారంలో ఉన్నాం, ప్రజలు మా చరిత్ర తెలిసిండి కూడా. ఇక్కడ ఒక తప్పేంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అక్రమాస్తుల కేసులు, ఆయన మీద నమోదైన ఛార్జ్ షీట్లు, ఉన్న డాక్యుమెంట్ ఎవిడెన్స్, ఆయనకున్న జైలు జీవిత చరిత్ర, ఇవన్నీ తెలిసిండి కూడా ప్రజలు ఏరి కోరి ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. అది చూసిన తర్వాత ప్రజలకి పెద్దగా నైతికత పట్ల పట్టింపు లేదు. అవినీతి చేసినా ప్రజలకేం పర్వాలేదు అనుకుంటున్నారు. ఎంతటి నేర చరిత్ర ఉన్నా, ఎంతటి అంటే దోపిడీ చరిత్ర ఉన్నా కూడా ప్రజలకు అదొక ఇష్యూగా ఉండట్లేదు. మాకేం దక్కిందని ప్రజలు ఆలోచించుకుంటున్నారు. పథకాల ద్వారా కొద్దిగా ప్రజలకు డబ్బులు వేసేస్తూ ఉంటే మన గురించి ప్రజలకు పెద్దగా పట్టించుకోరు అనే అభిప్రాయంలో వైసీపీ పార్టీ ఉంది. కాబట్టి ఇవాళ ఏంటంటే ఇవాళ ఇదే కొడాల నాని గారు రకరకాల సందర్భాల్లో చేసిన స్టేట్మెంట్లు కనుక మనం గమనించి చూసుకుంటే ఏంటంట ఆయనకు సంబంధించిన అన్యాయాలు ఒక ప్యాకెట్ శిబిరం నిర్వహిస్తుంటే పోలీసులు రైడ్ చేశారు, అరెస్ట్ చేశారు. వీళ్ళు కొడాల నాని అనుచరులు అని చెప్పని మీడియాలో వార్త ప్రసారం అవుతూ ఉంది. మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే ఏంటంట పోలీసులు రైడ్ చేస్తే ప్యాకెట్ ఆడితే ఏమన్నా ఉరిశిక్ష వేస్తారా, ఫైన్ వేస్తారు, ఫైన్ కట్టి వచ్చేస్తాం అంటే ఎంత క్యాజువల్నెస్ అది. ఒక బాధ్యత కలిగిన మంత్రి హోదాలో ఉన్నాడు అప్పుడు. అటువంటి ఆయన చట్టానికి గౌరవం ఇవ్వకుండా ప్రభుత్వంలో ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాలని, ప్రజాప్రతినిధులుగా ఉన్నాలని, తన అనుయాయులు తన పేరును అడ్డం పెట్టుకొని ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మంత్రిగా నేనున్నా, ఇంకోసారి ఇటువంటి జరగకుండా చూసుకుంటా, వాళ్ళ నా అనుయాయులే, వాళ్ళు నా పేరు వాడింది వాస్తవమే, ఇంకోసారి ఇటువంటి జరగకుండా చూసుకుంటా అని చెప్పాల్సిన దగ్గర ఆయనే మీడియాని ఎదురు దబాయించి ప్రశ్నించిన తీరు చూసినప్పుడు వాళ్ళ రెక్లెస్నెస్ అర్థమవుతుంది. అదే సందర్భంలో మొన్న ఇంకొక విలువైన స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఏమవుద్దంట, రేపు రాజధాని కేసు సుప్రీంకోర్టులో ఓడిపోతే మాత్రం జూలై ఆగస్టులో విశాఖపట్నం వెళ్ళాలనుకుంటున్నాం, ఒకవేళ సుప్రీంకోర్టులో ఓడిపోతాం, ఏమవుద్దంట 25 ఎంపీ స్థానాలు మాకు వస్తే రేపు కేంద్రంలో అధికారంలో ఎవరుంటే ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి పార్లమెంట్లో బిల్లు పెట్టి మేము తెచ్చుకుంటాం 3 రాజధానులు అని చెప్పని మాట్లాడుతున్నాడు. అంటే గతంలో మెజార్టీ ఎంపీ స్థానాలు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామని చెప్పారు, ఇచ్చారు, ప్రజలు నమ్మి. ఇప్పుడు ప్రత్యేక హోదా వచ్చేసింది రాష్ట్రానికి, ఇక 3 రాజధానులు నిర్మాణం చేస్తారనమాట. ఇంతటి బాధ్యతారాహిత్యపు రాజకీయం వీళ్ళు చేస్తున్న దగ్గర వీటిని అన్నింటినీ గమనించుతున్న ప్రజలు అంతిమంగా రేపటి రోజున ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనేది ఆల్రెడీ ఒక నిశ్చయానికి వచ్చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఇంతగా ఫ్రస్ట్రేట్ అయ్యి వాళ్ళ ఉలికిపాటుని ప్రజల ముందు వాళ్ళ కాళ్ళే తెరతెల్లని చేసుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.